హలో నమస్తే, సుబ్రహ్మణ్యం ఫ్రమ్ సుమన్ టీవీ. ఫ్రెండ్స్, నవంబర్ మంత్ రాగానే భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తంగా కానీ ఫార్మాకి సంబంధించి హెల్త్ కేర్కి సంబంధించి ఒకటే గుర్తొస్తుంది. ఏంటంటే డయాబెటీస్ అవేర్నెస్ మంత్ అని చెప్పి. ఎందుకంటే నవంబర్ 14th వచ్చేసి వరల్డ్ డయాబెటీస్ డే అక్రాస్ ద వరల్డ్ కండక్ట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఈ డయాబెటీస్ గురించి తెలుసుకోవడానికి మనతో పాటు మేడం దీప్తి గారు ఉన్నారు. మేడం దీప్తి గారు వచ్చేసి ఇండియాలో న్యూట్రిషన్స్లో మాస్టర్స్ కోర్స్ చేసినారు. తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా మాస్టర్స్ కోర్స్ కంప్లీట్ చేసి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్లో రిజిస్టర్డ్ డైటీషియన్గా అమెరికాలో 15 సంవత్సరాలు పనిచేసినారు. 15 సంవత్సరాలు అక్కడ పూర్తి చేసిన తర్వాత రీసెంట్గా ఇండియాకు వచ్చేసి న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్లో సిఇఓగా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి డయాబెటీస్తో సఫర్ అవుతున్న జనాలకి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. థీమ్ వచ్చేసి డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్. ప్రపంచం మొత్తం 2024 నుంచి 26 దాకా ఫాలో అవ్వేది. ఇప్పుడు దాని గురించి మేడం గారి దగ్గర తెలుసుకుందాం. హలో మేడం, నమస్కారం. హలో అండి, నమస్తే. మన సుమన్ టీవీ పాడ్కాస్ట్ లో మీరు ఈ రోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన తెలుగు వాళ్ళకి సంబంధించి మేడం ప్రత్యేకించి మన ఇప్పుడు మీరు ఇండియా మొత్తం మీద చూసినారంటే మన తెలుగు వాళ్ళ ఆహారపు అలవాట్లు కొంచెం భిన్నంగా ఉంటాయి. అవునండి. కారణం ఏంటంటే ఉదయం మనం చద్దన్నం తింటాము, లేదా ఇడ్లీ తింటాము, లేదా దోశ తింటాము. మధ్యాహ్నం అగైన్ అన్నం తింటాం. అన్నంతో పాటు ఏంటంటే తాలింపుతో కొంచెం తింటాం, తర్వాత సాంబార్తో కొంచెం తింటాం, రసంతో కొంచెం తింటాం, పెరుగుతో కొంచెం తింటాం. ఈ కొంచెం తినడం ఇంత అన్నం తింటాం. తర్వాత వచ్చేసి రాత్రి మళ్ళా రాత్రికి వచ్చేసరికి మళ్ళీ అదే ప్యాటర్న్. అంటే 3 పూట్ల మనకు అన్నం అంటే ఈ కార్బోహైడ్రేట్స్ తోనే నడుస్తూ ఉంటుంది. అవునండి. కొత్తగా డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వాళ్ళల్లో అప్పుడు దాకా ఇదే విధంగా తినుంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళు తీసుకోవలసినటువంటి మార్పుల గురించి ఏమైనా చెప్తారా? యా అండి, తప్పకుండా. మీరు చెప్పింది కరెక్ట్ అండి. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మనం ఏంటంటే రైస్ బేస్డ్ డయట్ అంటారు. అంటే మనము ప్రతి పూట ప్రతి మీల్లో కూడా మన ఏదో ఒక రకంగా రైస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో మీరు అన్నట్టు ఇడ్లీల్లో దోశల్లో రైస్ ఉంటుంది, లంచ్లో రైస్ తింటాము, మళ్ళీ డిన్నర్లో రైస్ తింటాము. సో ప్రిడామినెంట్గా అంటే ఎక్కువ శాతం మనకి రైస్ బేస్డే ఉంటుంది తెలుగు. సో మీరు అడిగినట్టు ఇప్పుడు డయాబెటీస్ వస్తే ఏం చేయాలి? ఇంత రైస్ తింటే మనకు షుగర్స్ పెరుగుతాయని మనకు తెలుసు. సో ఎలా చేయాలి అని అంటే డయాబెటీస్కి ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మన కార్బోహైడ్రేట్ ఏదైతే ఫుడ్లో ఉందో అది ఎట్లా మన బ్లడ్లోకి షుగర్ లాగా కన్వర్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏమవుతుందంటే కొన్ని రకాల ఫుడ్స్ తిన్నప్పుడు అది చాలా క్విక్గా వచ్చేస్తుంది, షుగర్ తొందరగా పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు స్వీట్ తిన్నారనుకోండి, చాలా క్విక్గా మీ షుగర్స్ పెరిగిపోతాయి. అదే మీరు ఇప్పుడు ఒక వెజిటబుల్ సాలెడ్ తిన్నారనుకోండి, మీ షుగర్స్ సాలెడ్తో కూడా పెరగచ్చు, కాకపోతే చాలా స్లోగా నెమ్మదిగా పెరుగుతాయి. సో మన గోల్ ఏముండాలి అంటే ఆ కన్వర్షన్ ఏదైతే జరుగుతుందో అది క్విక్గా కాకుండా స్లోగా అయ్యే ఫుడ్స్ని మనం తీసుకోవాలి. అంటే మెయిన్గా ఏంటంటే మనకు ఫుడ్లో ఫైబర్ ఉండాలి అండి, పీచు పదార్థం ఉండాలి. రైస్తో ఏమవుతుందంటే ఫైబర్ ఎక్కువ ఉండదు. సో కాబట్టి వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ అయితే మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో అట్లాంటివి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలన్నమాట. మనం ఏదో మొత్తం కంప్లీట్గా మన తెలుగు ఫుడ్ని పక్కన పెట్టేసి వేరే తినాల్సిన అవసరం లేదండి. అట్లా తింటే కూడా ఎక్కువ రోజులు తినలేం మనం, బికాస్ మనం చిన్నప్పటి నుంచి ఒక ఫుడ్ తిని పెరిగిపోయాం కాబట్టి మన ఫుడ్డే మనం తీసుకోవాలి. కాకపోతే దాంట్లో ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేయాలి. ఇంకొక మేజర్ మార్పు ఏంటంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకున్నట్టుగానే పోర్షన్ కంట్రోల్. ఇంత పెద్ద ఇడ్లీలు కాకుండా చిన్న ఇడ్లీలు, రైస్ ఎక్కువ అమౌంట్ కాకుండా తక్కువ అమౌంట్, అట్లా మనం పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలండి. చెప్పండి. అంటే డయాబెటీస్ వచ్చేసరికి అంటే జనరల్ గా తీసుకుంటే 45-50 సంవత్సరాలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కోసం. ఇన్ని సంవత్సరాలు ఇంతంత అన్నం దీని అలవాటు పడ్డ వాళ్ళని మీరు ఒక్కసారిగా అన్నం తగ్గించాలంటే అదే పెద్ద డిప్రెషన్ గా ఉంటుంది. ఇలాంటి అంటే అన్నం తగ్గించుకుంటూ ఆకలిని చంపుకోకుండా చేసుకునే మార్గం ఏమైనా ఉందా? ఉందండి, తప్పకుండా ఉంది. అన్నం తగ్గించుకొని ఆకలి చంపుకోవాల్సిన అవసరం లేదండి. మన బాడీకి ఎంత అయితే అవసరం ఉందో ఎనర్జీ, అంతా మనం ఆ ఎనర్జీ నీడ్స్ని మీట్ చేస్తే మనకి ఆకలి అవ్వడాలు ఎక్కువ ఫీలింగ్ అనేది ఉండదు. అందుకనే
క్వాలిఫైడ్ డైటీషియన్‌తో మీరు కలిసి మీకు ఒక డైట్ ప్లాన్ తీసుకుంటే మీ వెయిట్ ప్రకారం మీకు మీ అదర్ మెడికల్ కండిషన్స్, మీ హైట్ ఇవన్నీ చెక్ చేసి మీ బాడీకి, మీ యాక్టివిటీ లెవెల్‌కి ఇన్ని క్యాలరీస్ కావాలి, ఇంత కార్బోహైడ్రేట్ కావాలి అని వాళ్ళు మీకు చెప్తారు. సో, దాంతోటి ఏమవుతుందంటే ఆ విధంగా మీరు ఆహారం తీసుకుంటే మీకు అట్లా ఆకలితో ఉన్నాను, తగ్గించేసుకున్నాను అన్న ఫీలింగ్ ఉండదండి. అంటే జనరల్ గా మనం ఏమవుతుందంటే హ్మ్. మనం ఎంత అన్నం తినదా కానీ తృప్తి రాదు. ఆ! అలవాటు అది. ఆ! అంటే ప్లేట్ నిండా పెట్టుకొని ఇన్ని అవును. రకాలుగా తినదా కానీ తృప్తి రాదు. అవునండి. జనరల్ గా మీరు ఒక్కసారి అన్నం తగ్గించాలనేసరికి ఆ! ఒరే మనం అన్నం తినకంటే ఎట్టబ్బా అనే ఫీలింగ్ లోకి వెళ్తారే గానీ హ్మ్. మీరు ఇచ్చే సలహాల్లో హ్మ్. మేబీ అన్నం క్వాంటిటీ తగ్గించమంటారు, హ్మ్. లేదా తెల్ల రైస్ నుంచి బ్రౌన్ రైస్ బ్రౌన్ మారమని రైస్. చెప్తారు. అవును. కానీ వేరే చాలా సజెస్ట్ చేస్తారు కదా. అవునండి. అవును. వేరేవి మధ్య మధ్యలో గంటకి అట్ట. అవునండి. హ్మ్. సో, ఏమవుతదంటే ఇప్పుడు అన్నం తగ్గించిన దాని మీద ఫోకస్ చేయకుండా Correct. మీరు వేరేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాలడ్ ఉందండి. Hmm. మీ దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇట్లాంటివి ఒక కప్ అవును. కంపల్సరీగా మీ లంచ్ ముందు, డిన్నర్ ముందు తీసుకోవాలి. సో, ఇట్లాంటివి తినడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఫుల్ అవుతుంది. అవును. యూ నో బికాస్ కడుపు నిండిపోతుంది. అప్పుడు మీరు ఇంత అన్నం నేను తినట్లేదు అన్న ఫీలింగ్ మీకు ఉండదు. అవును. దాంతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. పప్పు, సాంబారు అవి నీళ్ళ లాంటివి కాకుండా కొంచెం థిక్ పప్పు అట్లాంటివి యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది ప్రోటీన్ ఇస్తుంది మీకు. అండ్ వెజిటబుల్స్‌లో ఫైబర్ ఉంటుంది. మీ సాలడ్‌లో ఫైబర్ ఉంటుంది. వీటన్నిటి వల్ల ప్లస్ మీరు బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నారు. వైట్ రైస్ బదులు వీటన్నిట్లలో ఫైబర్ ఉంటుంది కాబట్టి మీకు ఫుల్‌నెస్ ఫీలింగ్ వస్తుందండి. మీరు ఆకలితో ఉన్నాను, ఆకలి చంపుకుంటున్నాను అన్న ఫీల్ మీకు ఉండదు. సో, మీరు ఆలోచించే ఆ ఫోకస్‌ని కొంచెం మార్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎట్లా ఉందో మీకు ముందు అట్లా ఉండదు అవును. అనేది మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని చిన్న చిన్న చేంజెస్ చేయాలండి. ఇవాళ పొద్దున్న లేవగానే నేను మొత్తం అంతా మార్చేస్తున్నాను, నేను అన్నీ మార్చేసి వేరేలాగా తింటాను కొంచెం కష్టం. అని అనుకోవద్దు. ఎందుకంటే అట్లా చేస్తే మనం ఎక్కువ రోజులు చేయలేము. సో, స్లోగా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి మీ డయట్‌లో. ఫస్ట్ సాలడ్ యాడ్ చేసుకోండి. తర్వాత బ్రౌన్ రైస్ పెట్టుకోండి ఇన్‌స్టెడ్ ఆఫ్ వైట్ రైస్. తర్వాత కూరగాయలు యాడ్ చేసుకోండి. అట్లా చిన్న చిన్న మార్పులు చేస్తే ఏమవుతుందంటే మనకు కూడా ఓవర్‌వెల్మింగ్‌గా ఉండదు. అయ్యో! అంత మార్చేసాను నేను, నాకు డయాబెటిస్ వచ్చేసింది అట్లా అనిపించకుండా స్లోగా చేసుకుంటే మీరు ఆ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడతారనమాట. వాస్తవానికి యాక్చువల్‌గా హ్మ్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మేడం, హ్మ్. వీటిలో దీన్ని ఒక లగ్జరీగానే చూడాలి. హ్మ్. డయాబెటిక్ పేషెంట్ అయిన వాళ్ళు హ్మ్. ఇంతకు ముందర అన్నమే ఎంత తింటున్నాము, హ్మ్. అది ఒక పేదరికంగానే చూడాలి ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అవునండి. మీరు చెప్పే సలహాల్లో సలాడ్స్ తీసుకోమంటున్నారు, కూరగాయలు తీసుకోమంటున్నారు, హ్మ్. మళ్ళీ ఇంకా ఫ్రూట్స్ తీసుకోమంటున్నారు. అవును. దీన్ని ఒక రిచ్ లైఫ్ స్టైల్ గానే చూడడం అలవాటు చేసుకుంటే గనక అవునండి. అప్పుడు వీళ్ళకి ఒక రవ్వ స్ట్రెస్ తగ్గి అవును. దీనికి అలవాటు పడేదానికి అవకాశాలు ఉంటాయి. అవును. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ మన డైటీషియన్స్ ఇస్తారా మేడం? అవును, ఇస్తారండి. డైటీషియన్స్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ అండి. వాళ్ళకి అందులో ట్రైనింగ్ ఉంటది. డయాబెటిస్ వాళ్ళకి ఎట్లా ఫుడ్ డైట్ ప్లాన్ చేయాలి అనే దాంట్లో వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళకి ఎట్లా అండర్‌స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి అనేది డైటీషియన్స్‌కి ట్రైనింగ్ ఉంటుందండి. కాబట్టి మీరు మీ ఏరియాలో ఉన్న, మీ దగ్గరలో ఉన్న మీరు టీమ్ ఫార్మ్ చేసుకొని మీ డయాబెటిస్ డాక్టర్ ప్లస్ మీ డైటీషియన్‌తో టీమ్ ఫార్మ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ డైటీషియన్ అనేవాళ్ళు మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. మీకు ఎలా మీ డయట్ ఉండాలి అనేది వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి. ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి మీ డయట్‌లో, ఏవేవి ఉండొచ్చు ఇవన్నీ మీకు లిస్ట్ చేసి ఇస్తారు. సో, దాన్ని మీకు ఫాలో అవ్వడం ఈజీగా ఉంటుందన్నమాట. మీరు మన ఫోన్ తెరిసినామంటే అవును. రీల్స్ అని, వీడియోస్ అని, మీమ్స్ అని అవునండి. వాటి ఇచ్చుగా వస్తుంటాయి. ఆ! చదువుకున్నా చదువు లేకపోయినా, హ్మ్. న్యూట్రిషన్ మీద అవగాహన ఉన్నా లేకపోయినా, కరెక్ట్ అండి. క్యారెట్ తాగండి, అది తాగండి, ఇది తాగండి అని ఇలా అవును. బాగా ట్రంపెట్ కొట్టే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినారు సోషల్ అవునండి. మీడియాలో. కరెక్ట్. మనం ఫోన్ అలా కదిలిచ్చినామంటే ఏదో ఒక రీల్ వస్తుంది, హ్మ్. దాంట్లో ఏదంటే ఇది దీని, అది దీని, ఇది దీని ఉంటుంది. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. అవును. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. ఇలా ఫాలో అవడం వల్ల హ్మ్. ఏదైనా నష్టాలు ఉన్నాయా? తర్వాత హుహు. వాటిల్ని చూసి టెంప్ట్ అయ్యి హ్మ్. వాటిల్ని ఫాలో అవ్వకుండా హ్మ్. ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ దగ్గర పోయి హ్మ్. వాళ్ళ శరీరానికి సూట్ అయ్యేటివి తీసుకోవాలి. సో, ఇప్పుడు మీరు అన్నట్టు ఒకసారి ఫోన్ ఓపెన్ చేసామంటే 100 వీడియోస్ వస్తుంటాయి. అవును. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చాలా ఉంటాయి. కాకపోతే నేనేం చెప్తాను అంటే ఎవరు ఆ వీడియోస్ చేస్తున్నారు? వాళ్ళేమైనా క్వాలిఫైడ్ ఆర్గనైజేషనా? వాళ్ళేమైనా ఎక్స్‌పర్ట్సా? వాళ్ళేమైనా డాక్టర్సా? వాళ్ళు డైటీషియన్సా? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? క్రెడెన్షియల్స్ వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి? వాళ్ళు ఏం చదువుకున్నారు? ఏం చేశారు? అవన్నీ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఎట్లా అయిపోయిందంటే మనకి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎవరైనా వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. అవును. రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి
అది ఆ బాధ్యత మన మీదే ఉంది. ఎవరి ఇన్ఫర్మేషన్‌ని మనం తీసుకుంటున్నాము అన్న బాధ్యత ఏంటంటే మన మీదే ఉంది కాబట్టి, మీరు ఒకటి ఫాలో అవుదాం అనుకున్న రేపు పొద్దున్న ఓపెన్ చేస్తే క్యారెట్ జ్యూస్ తాగండి రోజు మీకు డయాబెటిస్ తగ్గిపోతుంది అని చూస్తే అది చెప్పిన వాళ్ళెవరు? ఆయన డాక్టరా? లేకపోతే తను ఒక డయటీషియనా? ఇన్నేళ్ళు ప్రాక్టీస్ చేసిందా? అనేది చూడాలండి. మా ఆర్గనైజేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి బయట. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎవరైతే జెన్యూన్‌గా పనిచేస్తున్నారు, మనుషులకి ఎడ్యుకేట్ చేయడానికి, ఈ డయాబెటిస్ ఏరియాలో ఏ ఫుడ్ తినాలి, ఏది తినొద్దు అనే విషయం మీద ఎడ్యుకేట్ చేయడానికి జెన్యూన్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. మన న్యూట్రీ హెల్త్ ఆర్గనైజేషన్‌లో కూడా ఇట్లాంటి సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము. క్వాలిఫైడ్ డయటీషియన్స్‌ని కనెక్ట్ చేస్తాము మీ ఏరియాలో ఉన్న వాళ్ళని. మీరు వాళ్ళతో పని చేయొచ్చు. వాళ్ళు మీకు డైట్ ఇస్తారు. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అట్లా ఎక్కడికెళ్ళొచ్చు మీరు, ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనేది మీరు కనుక్కోవచ్చండి. దీంట్లో ఇంకొక చిన్న డౌట్ మేడం. హ్మ్. ఒకవేళ నేనే అనుకోండి ఆ! ఇలా రీల్స్ చూసినాను, అవును. ఏదో ఒకటి చూసి ఫాలో అవ్వాలని డిసైడ్ అయినాను. అవును. నా అంతటా నేను నిర్ణయం తీసుకోకుండా ఆ! ఇప్పుడు న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ కి ఫోన్ ఏదో ఒకటి చేసి ఆ! సలహాలు అడిగితే ఇచ్చే అవకాశం ఉందా మేడం? ఉందండి. సో, మేమేం చేయగలుగుతాం అంటే, మా ఆర్గనైజేషన్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ద గోల్స్ అండి. మాకు అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. రైట్ ఫుడ్ ఏంటి? ఏది తినొచ్చు? ఏది తినకూడదు? ఎవరు ఎక్స్‌పర్ట్స్ కాదు అనేది అవేర్‌నెస్ సొసైటీలో క్రియేట్ చేయడం అనేది మా గోల్ అండి. సో, మీకు డెఫినెట్‌గా మేము ఆ విధంగా మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాం. మీరిప్పుడు మాకు ఒక ఫోన్ చేసినా, ఈమెయిల్ చేసినా మేమేం చేస్తామంటే, మీ నీడ్ ఏంటి అనేది అసెస్ చేస్తాం. అసెస్ చేసి ఓకే. మీకు ఒక డైటీషియన్‌ని కనెక్ట్ చేయాలా? లేకపోతే ఈజ్ ఇట్ ఎ సింపుల్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ దట్ మీరు మీ ఏరియాలో ఈ ఆర్గనైజేషన్ ఉందా? లేకపోతే మేమేమైనా యాక్టివిటీస్ చేస్తున్నామా? అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే మేము డైరెక్ట్ గైడ్ చేస్తాం. లేకపోతే మీకు ఒక డైటీషియన్‌ని కనెక్ట్ చేయాలా? అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే మేము మీ లోకల్‌గా ఉన్న డైటీషియన్స్‌తో మేము ఆల్రెడీ టై అప్ చేసి ఉంటాం కాబట్టి, మేము మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఎవరి దగ్గరికెళ్ళాలి? ఎట్లా ఎళ్ళాలి? అపాయింట్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి? అవన్నీ మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కోసం మీరు చూడొచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా మేము మీకు ప్రొవైడ్ మరొక చేయగలుగుతామండి. డౌట్ మేడం. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ చూసినాను, అవునండి. తర్వాత వాటిని ఫాలో అవ్వాలని అనుకున్నాను. ఆ! అంటే స్పొరాడిక్ గా ఒకటి తీసుకొని ఫాలో అయిపోయేసి ఏదో హ్మ్. నా డయాబెటిస్ కంట్రోల్ అంతా అయిపోతుందని హ్మ్. అనుకునేదానికి హ్మ్. బదులు హ్మ్. ఒక పూర్తి అవగాహన వస్తే హ్మ్. డైట్ గురించి అవునండి. కంప్లీట్ గా ఆ! దాన్ని మొత్తం ఫాలో అయినంటే నా డయాబెటిస్ కంట్రోల్ బాగుంటుంది. అవునండి. దీనికి సంబంధించి హ్మ్. మీ న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ నుంచి హ్మ్. ఏదన్నా కోర్సెస్ హ్మ్. జనరల్ పబ్లిక్ కి హ్మ్. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ! వాళ్ళు ఎన్రోల్ చేసుకొని హ్మ్. వాళ్ళు పార్ట్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ గా మారి హ్మ్. ఆ విధంగా కోర్సెస్ కండక్ట్ చేసి హ్మ్. జనాలకి హెల్ప్ చేసే కోర్సెస్ ఏదైనా ప్లానింగ్ ఉందా మేడం మీకు? ఉందండి. అది మా ఆర్గనైజేషన్ ద్వారా మేము ఒకటి అది కూడా చేస్తాము. ఏంటంటే కోర్సెస్ కండక్ట్ చేస్తాం. జనరల్ పబ్లిక్ కోసము, అట్లాగే హెల్త్ ప్రొఫెషనల్స్ కోసము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి. మేము త్వరలో ఒక డయాబెటిస్ ఎడ్యుకేషన్ కోర్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. Okay. జనరల్ జనరల్ పాపులేషన్ పబ్లిక్ కోసం. యాహ్! అదేంటంటే ఆ కోర్స్‌లో మీకు డయట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, మళ్ళీ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి క్వెషన్స్ అడగాలి, డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి క్వెషన్స్ అడగాలి, ఎవరు క్వాలిఫైడ్ అని మీకు ఎట్లా తెలియాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కలిపి మేము ఒక కోర్స్‌లా ప్లాన్ చేసాము. చేసి జనరల్ పాపులేషన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు డయాబెటిస్ మంత్ కదా! ఈ మంత్‌లో మేము ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నామండి. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు పంపిస్తాను. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే మేడం, హ్మ్. ఎవరికైనా డయాబెటీస్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, అవునండి. ఏం ఆలోచించుకుంటా హ్మ్. న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ కి రీచ్ అయితే ఆ! మీరు ఆల్రెడీ మాస్టర్స్ ఇండియాలో చేసినారు, హ్మ్. మాస్టర్స్ యుఎస్ లో చేసినారు, అవునండి. యుఎస్ లో ఒక అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లో హ్మ్. రిజిస్టర్డ్ డైటీషియన్ గా పనిచేసినారు. సో Hmm. యువర్ అ వెల్ క్వాలిఫైడ్ అండ్ రైట్ డైటీషియన్. థ్యాంక్ యూ అండి. మీకు Yes. రీచ్ అయితే మొత్తం వాళ్ళ డయాబెటీస్ మేనేజ్మెంట్ జర్నీకి Hmm. మీరు డైరెక్షన్ ఇస్తారా? తప్పకుండా ఇవ్వగలుగుతాను. అండ్ అట్లా నేను యూఎస్‌లో డయాబెటిస్ ఎడ్యుకేషన్ అని ఒక సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట. సిడిసి వాళ్ళది డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్. దాంట్లో లైఫ్ స్టైల్ కోచ్ సర్టిఫికేట్ చేశాను నేను. దాంట్లో ఏంటంటే ఒక మనిషి మీ దగ్గరికి వచ్చినప్పుడు డయాబెటిస్ ఉంది అని వాళ్ళని ఒక కోచ్ లాగా ఎట్లా గైడ్ చేయొచ్చు అనే
సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేశాను మీరు అన్నమాట. మీరు దాంట్లో నేను చేశాను. qualified. క్వాలిఫైడ్ అండి. సో అది ఆ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం. Okay. సో ఈ ఒక 8 వీక్స్ ప్రోగ్రామ్ ఆర్ 6 వీక్స్ ప్రోగ్రామ్ ఆర్ ఒక 1 డే ప్రోగ్రామ్, ఒక డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఆఫ్ దట్ పర్సన్ Okay. మేము అట్లా డిజైన్ చేసి ఆఫర్ చేస్తాం అన్నమాట. సో తర్వాత వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తారు కూడా. యా అండి, సపోర్ట్ గ్రూప్స్ అని ఉంటాయి. Hmm. అదేంటంటే కోర్స్ అవ్వగానే మేము వదిలేసి ఓకే అండి మీ అంతలో మీరు చూసుకోండి అని చెప్పకుండా ఒక సపోర్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ సపోర్ట్ గ్రూప్లో ఏంటి అంటే మీతో పాటు కోర్స్ చేసిన వాళ్ళు అండ్ ఎక్స్పర్ట్స్ నాలాంటి వాళ్ళు దాంట్లో పార్ట్ ఆఫ్ దట్ సపోర్ట్ గ్రూప్ ఉంటారు. Okay. సో మీకు ఎవ్రీ డే మనని మనం మోటివేట్ చేసుకోవాలండి. అవును. డయాబెటీస్ ఏంటి అంటే ఒకసారి మెడిసిన్ వేసుకున్నట్టు కాదు కాబట్టి అవును. ఇట్స్ ఎవ్రీ డే జర్నీ. సో మనకు మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మనకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, కానీ ఆ మోటివేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఫాలో అవడం కష్టం అయిపోతుంది. అవును. సో ఇట్లాంటి సపోర్ట్ గ్రూప్స్ వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళు మనం ఎప్పుడైనా వెనక్కి తగ్గినప్పుడు మన సపోర్ట్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మనని ఎంకరేజ్ వాళ్ళ చేస్తారు. సక్సెస్ స్టోరీస్ అవును, success stories share. మనం మోటివేట్ యా, వాళ్ళ ఛాలెంజెస్ ఎట్లా వాళ్ళు ఓవర్కమ్ చేశారు అనేది అవన్నీ మనం చూస్తే ఏమవుతుందంటే ఓకే నేను ఒక్క మనిషినే కాదు, ఈ సమస్యలు వేరే వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుందండి. అట్లాంటి సపోర్ట్ గ్రూప్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. మనకు కుటుంబంలో Hmm. ఆరోగ్యం అనేది మన వంట రూమ్ నుంచి Hmm. స్టార్ట్ అవుతుంది అన్నది ఒక పాయింట్. అవునండి. దానికి సంబంధించి ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళకున్న అలవాట్ల ప్రకారం చూస్తే Hmm. మనకు వంట రూమ్ లో ఉండేటివి ఏవేవి వచ్చేసి డయాబెటీస్ మేనేజ్మెంట్ లేదా కంట్రోల్ చేసుకునే దానికి Hmm. ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో అది ఏంటంటే చాలా స్పైసెస్ మనం ఏవైతే వాడతామో మన తెలుగు వంటల్లో Hmm. లైక్ జీలకర్ర, మెంతులు, పసుపు. పసుపు, కరివేపాకు ఇట్లాంటివన్నింటికి హెల్త్ నేచురల్ గా వచ్చినట్టు అవునండి, న్యాచురల్ గా వచ్చిన స్పైసెస్. లవంగాలు యా అవునండి, పట్టు దాల్చిన అంటారు, చెక్క దాల్చిన చెక్క అంటారు. అట్లాంటివన్నిటివి మనం చాలా రెగ్యులర్ గా వేరుశనగ యూస్ పప్పుల చేస్తాం. గురించి కూడా చెప్తారు, అవి కూడా ఉపయోగపడతాయి మేడం. వేరుశనగ పప్పు అది వేరే కేటగిరీ అండి, అదొక ప్రోటీన్ నట్స్ కేటగిరీ కాబట్టి అది వేరే కేటగిరీ. ఇవి ఏంటి అంటే మనం ఎక్కువ అమౌంట్స్ లో యూస్ చేయం. స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ అంటే Hmm. ఈ సుగంధ ద్రవ్యాలు అండ్ మన ఈ గరం మూలికలు, మసాలాలు అవును. ఇవన్నీ ఏంటంటే Hmm. ఎక్కువ వాడం. మనం పసుపు అంటే ఒక చిట్కడేస్తాము ఒక అవును, కర్రీలో, అవును. అంతేగాని ఇంత వేసేయం కాబట్టి. Correct. కాకపోతే ఏంటి అంటే ఇవి ఎంత పవర్ఫుల్ ఉంటాయంటే అంత చిన్న అమౌంట్ కూడా మనకి హెల్త్ బెనిఫిట్ ఇస్తుంది అనమాట. Okay. సో వాటిల్లో ఇట్లా స్పెషలీ మెంతులు, ఈ జీలకర్ర, Hmm. మళ్ళీ తర్వాత దాల్చిన చెక్క, వీటన్నింటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంపాక్ట్ చేసే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతోంది Okay. ఎట్లా స్పెసిఫిక్ గా ఈ ఒక్కొక్కటి ఎట్లా పనిచేస్తావి అనేది పెరుగుతోంది. Okay. కాకపోతే మనకి ఇవి వాడడం వల్ల ఏమవుతుంది అంటే బాడీకి ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీకి అవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఒకవేళ మీకు రీచ్ అయితే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా అండి, మేము వాటికి కూడా కోర్సెస్ ప్లాన్ చేస్తాము, వాటికి కూడా ఎడ్యుకేట్ చేస్తాము. స్పైస్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్పైస్ ఎట్లా వాడాలి, ఎంత వాడాలి అంటే దానికి సంబంధించిన రీసెర్చ్ ఏం జరిగింది అనే Correct. దాన్ని బట్టి అంటే మేము evidence based గా ఎవిడెన్స్ మాట్లాడతారు. బేస్డ్ అండి, కంప్లీట్లీ ఎవిడెన్స్ బేస్డ్. మేము ఇట్స్ నాట్ లైక్ ఏదో ఇప్పుడు అందరూ ఇది వాడుతున్నారు సోషల్ మీడియాలో చెప్పినట్టు యా అట్లా కాకుండా ఒక ఎవిడెన్స్ బేస్డ్ చూసి అట్లా ఎడ్యుకేట్ చేస్తామండి మేము. థ్యాంక్ యూ మేడం. యూ వెరీ వెల్కమ్. హలో ఫ్రెండ్స్, విన్నారు కదా, డయాబెటీస్ వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు మీకు అందరికి తెలిసిందే. మనం రైస్ ఈటర్స్ ఎక్కువ. దాని గురించి అంటే ఇక మీదట నాకు ఫుడ్ కంప్లీట్గా నేను దూరంగా ఉండాలా అనేసి డిప్రెస్ అవ్వకుండా దాని గురించి ఎక్కువగా కష్టపడకుండా దీప్తి మేడం లాంటి డైటీషియన్స్ దగ్గరికి మనం కానీ రీచ్ అయినామంటే సరైన సమయంలో మీ శరీరానికి ఏది కరెక్ట్ అన్నది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని డిజైన్ చేసి మీకు ఇస్తారు. మీతో పాటు వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేస్తారు. చేసినారంటే మీ ఫ్యూచరు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.